నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, నూతన సంవత్సరం మనకి ఉగాది నుంచి మొదలవబోతుంది, శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? మరి లాభాలు ఎటువంటివి ఉండబోతున్నాయి అంటారు, లేకుంటే నష్టాలు ఉంటే వాటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటారు? తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంన పిచేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు వచ్చేస్తే గనక కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, అలాగే రాజపూజ్యము 7, అవమానము 5. ఈ రకంగా వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఈ రకంగా ఉన్నాయి. అయితే కుంభరాశి వారికి పంచమమునందు గురు సంచారం చేస్తున్నాడు. ఈ గురు సంచారం కూడా పంచమ స్థానంలో శుభాన్ని కలిగించేటటువంటి స్థానం. అందులోనూ ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో శని కొద్దిగా నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా గురు యొక్క బలం ఉండడం కారణం చేత నష్టం కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ రాహు కూడా ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. రాహు కూడా ద్వితీయంలో సంచారం చేయడం చేత శని రాహులు ఇద్దరి యొక్క కారణం చేత కూడా కొద్దిగా అంటే గొడ్డలితో పోయేదాన్ని గోరుతో తీసేస్తూ ఉంటాడు భగవంతుడు. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం. ఈ గ్రహ సంచారం వల్ల వీళ్ళ యొక్క ప్లానటరీ పొజిషన్ ఇలా ఉంది. వీళ్ళ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, పంచమ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళకు మనోవాంఛలు అన్నీ కూడా అంటే అన్ని కోరికలు నెరవేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం వాళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ వీళ్ళకు దైవానుగ్రహము చాలా స్పష్టంగా కలుగుతుంది. దైవానుగ్రహంతో, సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వీళ్ళు చేసేటటువంటి కార్యకలాపాలలో విజయం సాధించేటటువంటి అవకాశము ఈ సంవత్సరము వీళ్ళకు తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే గురుబలం ఉండడం కారణం చేత విద్య, ఉద్యోగము, ఆరోగ్యంతో పాటు గృహయోగం కూడా కలిగేటటువంటి అవకాశము వీళ్ళ యొక్క జాతకంలో, కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అందులోనూ ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే గనక ఐశ్వర్య ప్రాప్తి అంటే ఆకస్మిక ధనలాభంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విశేషంగా వీళ్లకు అనేక రకాలైనటువంటి ధనలాభంతో పాటు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలున్న, అనారోగ్య సమస్యలున్న అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము వీళ్ళ యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. ఇక అదే రకంగా కార్యానుకూలత అంటే చేసే పనుల యందు విజయం సాధించడం, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడము, అదే గతంలో జరిగినటువంటి తప్పు ఒప్పులను సరిదిద్దుకోవడము, గతంలో చేసినటువంటి అంటే పోయిన సంవత్సరంలో చేసినటువంటి తప్పు ఒప్పులన్నింటినీ కూడా వాళ్ళన్నీ మర్చిపోవడము, బంధువులతో సఖ్యత ఏర్పడము, కార్యాచరణ జరగడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అందులోనూ కీర్తి ప్రతిష్టలు, ఎవరైతే వీళ్ళని కాదు అని అనుకున్నారో, ఎవరినైతే వీళ్ళని చిన్న చూపు చూసారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తారు. ఎవరైతే వీళ్ళని కించపరిచారో వాళ్ళే గౌరవించేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ కుంభరాశి వారికి ధనలాభము, శారీరక సౌఖ్యము, మానసిక అనుకూలత ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో చెప్పుకోవచ్చు. గతంలో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడ్డారో ఈ సంవత్సరం అంత లాభపడేటటువంటి అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. గోచార రీత్యా వారి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదుల్లో కానీ, కుటుంబ వ్యవహారాదుల్లో కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందమ్మా. గురువు గారు, అయితే ఒకవేళ విద్యార్థులు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కి అయితే చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మరి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? లేకుంటే విదేశీ ప్రయాణాలు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వారు ఉంటారు, మరి అలాంటి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా గురుబలం కారణం చేత విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ వీళ్ళకు ఎగ్జామ్స్ రాసేటటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు కూడా దైవానుగ్రహంతో వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే విద్య అనేటటువంటిది వ్యక్తిగతంగా
మనము గ్రహ సంచారాన్ని బట్టి కాకుండా మనం వ్యక్తిగతంగా కష్టపడి ఆ తర్వాత గ్రహ సంచారం యొక్క అనుగ్రహమే తీసుకోవాలి తప్ప కష్టపడకుండా ఈ సంవత్సరం జాతకం బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. మనం కష్టపడి మానవ ప్రయత్నంగా మనం ఆచరణ చేసి ఆ తర్వాత దైవానుగ్రహాన్ని వెతుక్కోవాలి తప్ప మానవ ప్రయత్నం ఏదీ చేయకుండా ఏ గ్రహం కూడా సహకరించదు. అది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. కనుక మానవ ప్రయత్నంగా మనం చేస్తూ చదువుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ఈ ప్రయత్నం చేస్తే కనుక దైవానుగ్రహంతో తప్పకుండా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. అందులోనూ వీళ్ళొక శని 2వ స్థానంలో, కుంభరాశి వారికి 2వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. 2వ స్థానంలో శని సంచారం వల్ల కొద్దిగా అంటే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అని అంటే గనక గౌరవాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశాలు, అంటే తిట్టేటటువంటి వాళ్ళు, అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మనసులో ఉంటూ ఉంటాయి. అంటే మన ముందర బాగా మాట్లాడి మనసులో పెట్టుకునేటటువంటి కక్ష సాధింపులు అంటారు అలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే గౌరవ నాశనము, ధనహాని, ఎక్కువగా తిరుగు ప్రయాణాలు చేయడము, దూషణలాడడము, ఆరోగ్య నాశనము, కుటుంబ కలతలు, ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం శని వల్ల కలుగుతాయి. కాబట్టి గురుబలం బాగున్నప్పటికీ కూడా శని కొద్దిగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేసుకోవాలి. అందులోనూ రాహు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. సంపాదిస్తారు, అన్ని రకాలుగా డబ్బులు సంపాదించేటటువంటి అవసరాలు ఏర్పడతాయి. కానీ ఖర్చులు కూడా అదే నిమిత్తంగా పెడుతూ ఉంటారు. కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఖర్చులు అధికంగా ఉంటే చాలా మంచిది. అంటే దేనికి మంచిది అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడము, బంగారు ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము, స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము, అంటే వీళ్ళకు ఆర్థిక పరంగా బాగుంది కాబట్టి అప్పులన్నీ క్లియర్ చేసుకోవడము, ఆస్తులు కొనుగోలు చేసుకోవడము, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఒక కోరికనైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్థలం లేనటువంటి వాళ్ళు స్థలం కొనుక్కుంటారు, బంగారం లేనటువంటి బంగారం, అంటే ఏదైనా డబ్బుని దాచుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా ఆచరించేటటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఏర్పడతాయి. రాహు కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి రాహు ఏంటి అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి బెల్లం ఉంటే ఈగలు ఎట్లా వాళ్తాయో అలా అందరూ ఒకేసారి మీద పడిపోతుంటారు. కాబట్టి వీలైనంత వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ అయిన వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులైతే కనుక వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సహ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా మెలగాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి డబ్బుని తీసుకోవడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు. వీలైనంత వరకు డబ్బు విషయంలో, ఆర్థిక విషయంలో కుంభరాశి వారు చాలా నిక్కచ్చిగా ఉండాలి. ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వడం కానీ చేయకూడదు. అలా ఇచ్చిన డబ్బులు జీవితంలో తిరిగి రావు, చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోనూ కేతు 8వ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అష్టమ స్థానం కొద్దిగా ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది. కనుక వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రంగాల వారికి శుభం జరుగుతుందమ్మా. అయితే గురువు గారు, మరి కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే గనక కొంచెం అటు ఇటుగా మనకి అన్ని విషయాల్లోనూ కూడా కొద్దిగా ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి. మరి జీవితం అంతా కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సాఫీగా వెళ్ళాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారము తిలహోమ తంత్రం అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతు కూడా బాగాలేడు. ఒక గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు శని రాహు కేతువులు అనుకూలంగా లేరు కాబట్టి తప్పకుండా తిలహోమ తంత్రం కానీ, అలాగే ఈ 29వ తారీఖు రోజున అమావాస్య రోజున గ్రహణ కాలం ఏర్పడుతుంది. ఈ గ్రహణ కాలంలో వీళ్ళు తప్పకుండా కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి. ఇది బాసర క్షేత్రంలో, గోదావరి క్షేత్రంలో గంగా స్నానంతో పాటు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రయాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా 29వ తారీఖు రోజున జరిగే అరిష్ట నివారణ తంత్రంలో పాల్గొనండి. తప్పకుండా వాళ్లకు ఈ సంవత్సరం అంతా శుభయోగం కలుగుతుంది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా వాళ్ళకు ఒక మాల ఇస్తాము. అలాగే రక్షణ యంత్రం కూడా వాళ్ళు పర్సులో పెట్టుకునే చిన్న యంత్రం ఉంటుంది, ఆ యంత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులోనూ ద్వితీయ స్థానంలో శని రాహు సంచరిస్తున్నారు కాబట్టి ద్వితీయ స్థానం ధనస్థానంగా సూచించడం జరిగింది. కాబట్టి డబ్బులు వస్తాయి, కానీ దాన్ని దాచుకునేటటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడవు. కాబట్టి అలా ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీ జీవితంలో తొలగిపోవడానికి తప్పకుండా అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. వాళ్ళకు శుభం లాభం కలుగుతుందమ్మా. ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాశుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ సంవత్సరము
గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము. 12 రాశుల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి. రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కొన్ని గ్రహాలకు, అలాగే గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు, అలాగే మార్పులకు, ప్లానెటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారముల యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్నా, అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి. ఈ యాగము తేదీ 29వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు బాసర క్షేత్రం నందు, గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము. అందరూ రండి, ఈ యాగంలో పాల్గొని ఈ విశ్వసునామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.